మరణించి తిరిగి లేచి ఒక మాట చెప్పాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, మిమ్మల్ని అందరినీ నేను పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్పి ప్రేమ వాళ్ళు ఎన్నో మాటలు చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మీరు ఆత్మ గురించి ఆలోచించండి. ఈ ఆత్మకు మరణం లేదు, ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయి సుఖంగా ఉండాలి. ఒకవేళ సుఖంగా ఉండాలి అంటే మీ పాపాలు ఏసు రక్తంలో కడుక్కొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని క్రీస్తు కొరకు జీవించినట్టయితే ఈ ఆత్మ పరలోకం చేరే అవకాశం ఉంటుంది. ప్రేమ వల్ల యేసు ప్రభు నాకేమొద్దులే, యేసు యొక్క రక్తం నాకేమొద్దులే, ఈ బాప్తిసం నాకేమొద్దులే అనుకుంటే ఈ పాపం అనేది ఆత్మకు అలాగనే ఉంటుంది. కాబట్టి ఈ పాపం ఈ ఆత్మ నరక శిక్షను తీసుకొని వెళ్ళిపోతుంది. మరి మరణించక ముందుకు వచ్చి గమనించుకొని ప్రతి ఒక్కరు మరి గమనించాలి. ఈ లోకంలో బ్రతుకు ఉండగానే మరి యేసుక్రీస్తును నమ్ముకొని పాపాలు కడిగి వేసుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని ప్రతి ఒక్కరు ఆ పరలోకానికి రాగలరని మరి క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ప్రేమ వల్లరా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్. వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. మరణంతో ముడిపడింది ప్రయాణం, మరణంతో ముడిపడింది ప్రయాణం.